హాయ్ అండి. తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసిన కొత్తల్లో న్యూ ఇయర్ అయితే వచ్చిందండి. తమ్ముడు కూడా అప్పుడు ఇంటికైతే వచ్చాడు. నేను వాడు ఇద్దరము కూర్చొని నైట్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉండేవాళ్ళము. తాతయ్య నానమ్మ కేకలేస్తూ ఉండేవారు, అరే ఇంకా పడుకోండర్రా అని చెప్తే కూడా ఆహా లేదు ఇది అయిపోయాక పడుకుంటామని చెప్పి 12 ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇంకా 12కి ఒక్క నిమిషం ఉందనంగా, ఒక్క సెకండ్ ఉందనంగా కరెంటు పోయేది. ఆ కరెంటు పోయి మళ్ళీ వెంటనే 12కి కరెంట్ వచ్చేదండి. అదొక ఆనందంగా అనిపించేది. ఇద్దరము మొహాలు చూసుకొని లైట్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని అప్పుడు పడుకునే వాళ్ళము. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయండి నాకు. ప్రతి న్యూ ఇయర్కి కూడా నాకు మా పెద్ద తమ్ముడు అయితే గుర్తొస్తూ ఉంటాడు. వాడు దూరం అయిపోయిన మనుషులు, పాడైపోయిన ఆరోగ్యం అనేది మనకి ఎప్పుడు తిరిగి రాదండి. అది మన చేతుల్లో ఉన్నంత వరకే కాపాడుకోవాలి. మంచి ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఎలా అయితే ఉంటామో, మంచి మాటలు మాట్లాడుకోవడం వల్ల ప్రశాంతంగా కూడా ఉండగలుగుతామండి. 31st రోజు నైట్ 12 వరకు మేల్కుంటాను. వాడి నవ్వు మొహం గుర్తొచ్చి చాలా సంతోషంగా ఉంటుందండి.